బోనాల పండుగ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు బోనాల పండుగ మరియు బతుకమ్మ పండుగ. అంటువ్యాధులు ముంచెత్తి వరదల నుండి తమ కుటుంబాల్ని కాపాడమంటూ గ్రామదేవతలకు జరిపే శాంతియే ఈ యొక్క బోనాల పండుగ. బోనాల పండుగ రోజు ఇంటిని శుద్ధి చేసి స్థలస్నానం చేసి ఊర్లోని కుమ్మరి వారి దగ్గర కొత్త కుండ తీసుకొచ్చి అందులో బియ్యము, పసుపు, చింతపండు పులుసు లేదా తీయని పదార్థాలతో బోనం వండి కుంకుమ, సున్నం, జాజు, వేపాకులతో అలంకరించి కుండపై కంచెడు పెట్టి నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఇలా తయారు చేసిన బోనాలు గ్రామదేవతలైన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, మహంకాళి అమ్మవారు. తెలంగాణలో గ్రామదేవతలను కొలిచే సాంప్రదాయం కాకతీయుల కాలం నుండి వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రకృతిని కొలుస్తూ జరుపుకునే పండుగలకు ప్రాముఖ్యత ఎక్కువ. అందులో భాగమే బోనాల పండుగ. గ్రామాల్లో చెరువు కట్టపైన గట్లపైన అమ్మవార్లను నెలకొల్పి కట్టమైసమ్మ, గట్టు మైసమ్మగా కొలిచే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఈ దేవతలను పూజించడం వలన చెరువుకు గండ్లు పడి ఊరును ముంచేయకుండా ఉంటుందని ప్రజల నమ్మకం. హైదరాబాద్లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి జరిగే బోనాలకు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 1908వ సంవత్సరంలో మూసీ నది వరదలు వచ్చినప్పుడు నగరం అతలాకుతలమైంది. అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ ఏం చేయాలో తోచక అతని ప్రధాన సలహాదారుని అడిగారు. అతడు అమ్మవార్లను శాంతింపజేయాలని సూచించారు. అప్పుడు నిజాం నవాబు బంగారు చాటలో పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, చీర, రవిక, పూలు తీసుకొని లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించి పూజలు జరిపారు. ఆ తర్వాత చార్మినార్ సమీపంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు నీళ్లు వచ్చాయి. అక్కడ కూడా అమ్మవారికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. पुष्पार्घधूपेषु गन्धदीपस्तथोत्तमे विप्राणां भोजने होमे प्रोक्षणीये अहर्निशम् अन्येषा विविधेभ्यो जन्मनां कीर्तनं मम युद्धेषु चरितं यन्मे दुष्टदेत्य निवर्हणम् तस्मिन् गृहीतो वापि शत्रुवे सिंहव्याघ्रान्यातो वा वने वा वनहस्तिवे जनाभ्यर्थितो विवाहे सावर्णिके मनवन्तरे देवी महात्म्ये सरस्तु तिरुनाम परमेश्वरीं आराधिता सेवन्यां भोगस्वर्गापवर्गदा मार्कण्डेय उवाच इति तस्य वचः श्रुत्वा प्रार्थ्यते त्वया भूप त्वया च कुलनन्दना मत्तस्तत्र एवं देव्या वरं लब्ध्वा सुरथा क्षत्रेयर्षव सूर्यजन्म समासाद्य सावर्णिर्भविता मनु एवं देव्या वरं लब्ध्वा
सुरथा क्षत्रियर्षभ दैत्याश्च देव्या निहते शुम्भे देव रिपो युधे जगविध्वंसिनि तस्मिन् मोग्रे तुलविक्रमे निशुम्भे च महावीरे शेषा पातालमाययो एवं भगवते देवी सा नित्यापि पुनः पुनः सम्भूयते विश्वं सेव विश्वं प्रसूयते सायाचे पुराणे सावर्णिके मनवन्तरे देवी महात्म्ये सरस्वतीर्नाम द्वादशोत्सव श्रीदुर्गा शरणं परमेश्वरीं आराधिता सेवन्यां भोगस्वर्गपवर्गदा మార్కండేయ ఉవాచ. ఆ తర్వాత మూసీ నది వరద నీరు తగ్గుముఖం పట్టింది. అప్పటి నుండి ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహించడం తెలంగాణ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు జరిపే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఈ యొక్క మాసంలో వర్షాలు మొదలవుతాయి. ఈ వర్షం కారణంగా వాతావరణంలోని మార్పులకు బ్యాక్టీరియా వ్యాపించి వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలు రోగాల బారిన పడతారు. అప్పుడు ఈ రోగాలు నిర్మూలించి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అమ్మవారికే ఉందని ప్రజల నమ్మకం. ఈ అమ్మవార్ల ముద్దుల తమ్ముడే పోతురాజు అని పిలుస్తారు. ఈ పోతరాజు బోనం ముందు నడుస్తూ ఆలయంలోకే దారి చూపిస్తాడు. ఈ పోతరాజుతో దెబ్బలు తింటే దుష్టశక్తులు ఆవహించడం ఉండదని ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం.